తెలంగాణ రాష్ట్రానికి 75% ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 3 ముక్కలాట ఆడారు. కానీ విశాఖపట్నంలో మాత్రం నీ ఆటలు సాగవని బాగా కర్రు గాల్చి వాత పెట్టారు. ఒక వాత కాదు. చాలా మందికి అనుమానం ఉంది, ఏదో చెప్తే విశాఖపట్నం వాసులు మోసపోతారని. ఒకటే చెప్పారు, మేము మాట తప్పం, మడమ తిప్పం, నువ్వు ప్లేటు ఫిరాయించావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, బుద్ధి చెప్తామని బుద్ధి చెప్పిన ప్రాంతం విశాఖపట్నం. అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండు ఎప్పుడు ఇట్లనే ఉంటారు. విశాఖపట్నం అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు. కానీ విశాఖపట్నం కోరుకునేదే వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.